గత వైసీపీ ప్రభుత్వంలో 2000 కోట్లు బకాయిలు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలు భ్రష్టు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలకే 788 కోట్లు విడుదల చేసి 10 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి ఉనికిని చాటుకోవడానికి ఫీజు పోరు పేరుతో రోడ్డుపైకి రావాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. ఫీజు పోరు పేరుతో రోడ్డుపైకి వచ్చి దొంగ నాటకాలు ఆడితే జగన్మోహన్ రెడ్డిని విద్యార్థులు తరిమి కొట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ప్రభుత్వంలో ఏం చేసావయ్యా? ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదాన్ని జగనన్న వసతి దీవెన విద్యార్థుల పేరు మార్చుకొని వాళ్ళ తల్లి అకౌంట్లో వేస్తానని కళ్ళకు మాటలు చెప్పి వాళ్ళు డబ్బులు వేసావా? డబ్బులు వేయని పరిస్థితి. ఏదో నువ్వే సృష్టించినట్టు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ రోజు పెద్ద ఆర్భాటంగా పెద్ద యాడ్లు ఇచ్చుకున్నావు సిగ్గు లేకుండా. తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం 9 లక్షల మంది మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. అది కూడా కరెక్ట్గా ఇచ్చారంటే అది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. గతంలో చూసాం, తల్లుల అకౌంట్లో వేస్తానడం వల్ల కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులు వేధించారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం. మాకు